ఫార్ములా ఈ రేస్ కేసు. ఈ కేసులో కేటీఆర్ డైరెక్ట్ సవాల్ విసిరిండు. ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కు నాకు సంబంధమే, అధికారులది ఏం తప్పు లేదు, నేనే చెప్పిన. మీకు దమ్ముంటే అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోరి. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమైనా గొడవలు చేసే అవకాశం ఉంటుందని మార్షల్స్ను చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసినట్టు సమాచారం అయితే ఉన్నది. సో బయట పోలీసు, లోపల మార్షల్స్, మొత్తానికైతే అష్ట దిగ్బంధంలో బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉన్నది. ఉప్పాల ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇంకొక మరికొద్ది క్షణాల్లో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే వార్త చక్కర్లు కొడతా ఉన్నది. కారణం ఏంటంటే ఇక అసెంబ్లీ నుంచి బయటికి రాగానే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు, యాంటీ కరప్షన్ బ్యూరో అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొడతా ఉన్నది. ఆ వార్త ఏంటిదో చూసే ముందు దయచేసి ప్రతి ఒక్కరి యొక్క వీడియోను లైక్ చేయండి, ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో ముఖ్యంగా ఏంటంటే ఫార్ములా ఈ రేస్ కేసు, అంటే ఈ కేసులో కేటీఆర్ డైరెక్ట్ సవాల్ విసిరిండు. ఏంటంటే నాకు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్కు నాకు సంబంధమే, అధికారులది ఏం తప్పు లేదు, నేనే చెప్పిన. మీకు దమ్ముంటే అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోరి. మీరు అరెస్ట్ చేస్తే 20 రోజులు జైలుంటా, నేను మెడిటేషను, యోగా, ఎక్సర్సైజ్ చేసి స్లిమ్ అయ్యి స్మార్ట్గా తయారై మళ్ళీ పాదయాత్ర చేస్తా, తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతా అని సవాల్ విసిరిండు క్లియర్గా. సో మరి ఆ సవాల్ను స్వీకరించినట్టు అనిపిస్తూ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. సో ఎట్టి పరిస్థితుల కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్లు, దీనికి సంబంధించి ఉన్నతాధికారులు సమావేశం అంటే ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అంటే ఇమీడియట్లీ అరెస్ట్ చేయగానే ఏమైనా ఇబ్బందులు అయితే తెలంగాణలో శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలుగుతుందా అనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకున్నట్టయితే విశ్వసనీయ సమాచారం మిత్రులారా. సో మొత్తానికి ఏది ఏమైనా ఈరోజు అసెంబ్లీ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు. అంతేకాకుండా ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అసెంబ్లీ వద్ద ఈ యొక్క ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమైనా గొడవలు చేసే అవకాశం ఉంటుందని మార్షల్స్ను చాలా పెద్ద ఎత్తున మార్షల్స్ను కూడా మొబిలైజ్ చేసినట్టు సమాచారం అయితే ఉన్నది. సో బయట పోలీసు, లోపల మార్షల్స్, మొత్తానికైతే అష్ట దిగ్బంధంలో బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ సవాల్ విసిరిండు. మరి ఆ సవాల్ వెనుక కేటీఆర్ ఉద్దేశం ఏంటిదంటే, నెంబర్ 1 ఏంటంటే ఆయన పార్టీలో ఉన్న నాయకులకు కాన్ఫిడెన్స్ను బిల్డప్ చేసిండు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరు అరెస్ట్ చేస్తే నేను ముఖ్యమంత్రి అయితే అంటే అరెస్ట్ చేయొద్దు అనేది సంకేతాన్ని ఇండైరెక్ట్గా రేవంత్ సర్కార్కు పంపినట్టయితే సమాచారం అయితే ఉన్నది మిత్రులారా. సో మొత్తానికైతే కేటీఆర్ అభద్రతా భావంలో ఉన్నాడు. కేటీఆర్ను మరి అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, రాజకీయ విశ్లేషకులు అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్, రాజకీయ వ్యూహకర్తలు, రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తా ఉన్నారంటే, కేటీఆర్ను కేసీఆర్ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ అనేది క్లోజ్ అయిపోతుంది, భూస్థాపితం అయిపోతుంది అనేది క్లియర్గా రాజకీయ విశ్లేషకులు అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్టులు కూడా చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ అంటే కేటీఆర్కు ఈ అరెస్ట్తోని సానుభూతి అనేది రాదు అనేది కూడా ప్రజల నుంచి వెళ్ళి క్లియర్గా తెలిసిపోయింది. అదేవిధంగా నిన్నటి రోజున అసెంబ్లీలో క్లియర్గా ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించిన, అంటే ప్రజలందరికీ తెలవాలి అని చెప్పేసి ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కేసు గురించి చెప్పినారు. సో ఈ ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి ఇప్పటికే యాంటీ కరప్షన్ బ్యూరో విచారణ ప్రారంభించింది, ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోసమో లేఖ రాయడం జరిగింది. గవర్నర్ను ఈ యొక్క తెలంగాణ సర్కార్ గవర్నర్ను బదనాం చేద్దామనే ఆలోచనతో ఉండే, కానీ గవర్నర్ అనుమతి ఇచ్చిండు. సో ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఇక కేటీఆర్ అరెస్టే. సో మొత్తానికైతే A1గా కేటీఆర్ను పెట్టి A2గా మిగతా అధికారులను పెట్టే ఆలోచనలో ఈ యొక్క ఉన్నతాధికారులు ఉన్నట్టు, ఉన్నతాధికారులు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఒక సమావేశం పెట్టుకున్నట్టయితే సమాచారం ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాత్రిలోపు ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్గా మనకు కనబడతా ఉన్నాయి మిత్రులారా. దయచేసి మిత్రులారా, ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.